చలో అందరికీ శరణార్థులలో రాజ్ నివాస్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై వాక్మెన్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ ఫెయిన్ ప్రొడక్ట్లోకి స్వాగతం. వచ్చేసింది మీ నర్సుకాక అరుచుకుందాం రారులా అయితారా మోక. ఇగో ఏదో నాకు ఈ ముచ్చట అయితే మాట్లాడుకోవాలల్లా మనం ఏపీ గురించి. ఎందుకంటారా, ఏపీలో గాలిపంక పార్టీ వాళ్ళు చేసిన అప్పులన్న లెక్క పెట్టాలి. రెండోది మొత్తం ఏపీకి వాళ్ళు ఏం చేసిరని ఒక ఘనతన లెక్క పెట్టాలి. మూడోది అంత కాదంటారు, ఏపీలో వాళ్ళ తలకాయల మీద అదేది జగనాలు పార్టీ వాళ్ళ తలకాయల మీద పడ్డ మొట్టికాయలన్న లెక్క పెట్టాలి. గడప గడపకు అని ఒక ఘనమైన కార్యం పెట్టుకురు కదా, ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎన్నెన్ని సొట్లు పడ్డాయి, ఎన్నెన్ని మొట్టికాయలు పడ్డాయి, ఎవరెవల గుండు మీద మరి బొడుపులు వచ్చినాయి అనేది ఈ లెక్క పెడితే బాగుంటుంది. ఎందుకనంటే వీళ్ళు ఏదో మొత్తం అంతా దిద్ది దీపం పెట్టినట్టు ఇంటింటికి పోయి గడప గడప అంటారు. పోయిన కాడల్లా వాళ్ళు జనాలంతా నిరసన చేగేసి పోగేసి అవతలి పోరసో అని నూకేసినా కూడా మరి ఏమో దేవుడు ఆడుకోవడానికి వస్తారు. ఎందుకు వస్తారో అర్థం కాదు. అందుకనే వీళ్ళ నెత్తి మీద ఎన్ని బొట్టికాయలు ఉన్నాయో ఎన్ని మొట్టికాయలు ఉన్నాయో లెక్క పెడితే అదో రికార్డు అవుతుంది. ఏపీలో రికార్డుల మీద రికార్డు చేస్తారు వీళ్ళు గాలిపంక పార్టీలు. ఇంత రికార్డు పాలన అయితే మొత్తం భారతదేశ చరిత్రలో లేదు. అగో గదన్నట్టు ముచ్చట. ఇక చూడు ఘనమైన చరిత్ర. ఎందుకు పోతారో ఏమోనమ్మా, గడప గడపకు అనే కార్యక్రమం పెట్టుకొని ఓమేం చేసినాం ఇంతింత అని ఇంతింతలా పొంకనాలు కొట్టుకుంటా పోతారు. గడప గడపకు అనే కార్యక్రమానికి చేసిందేం లేదు గాని శర్వాకాలు నిర్వాకాలే ఎక్కువ ఉంటాయి ఈ గాలిపంక పాటోలకు. ఇక జనాలకు పోయి జనాలు ముఖం మీదనే అన్నాక ఏం చేస్తారు, ఇక ముఖం ముడుచుకొని వస్తారు. ఏమన్నా ఉన్నదా చక్కదనము? కొంచెమన్నా తరీకుండాలా, కొంచెమన్నా శరం ఉండాలా. ఇక మళ్ళా గాలిపంక పార్టీ సర్కారు చేపట్టిన గడప గడపకు మన సర్కారు కార్యక్రమంలా ఎమ్మెల్యే కోన రఘుపతికి నిరసన సెగ తగిలింది. కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా పిట్లవారిపాలెం మండలం అల్లూరు నత్తెలవారిపాలెంలో ఆయన పర్యటించిండు. ఇక ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు. ఎమ్మెల్యేగా 3 సార్లు మద్దతిస్తే గ్రామానికి ఏం చేసినావు నువ్వు, ఏమన్నా ఉన్నదా? ఏదో ఇంత మా ఊరుకు మంచి చేస్తావు, అవ్వోటి ఓడి తీసుకొస్తావని నిన్ను గెలిపిస్తే ఏది లేకపాయే. తీరా గెలిపించి మంచిగా జాడిచ్చి తంతివి. ఇక మేమేమో కష్టాలు పడుకుంటూ ఇట్లనే ఉండబడితిమి. మాకున్న సమస్యలు చెప్పుకున్నా ఏనాడన్నా తీర్చలేకపోతివి. ఎందుకోసం నిన్ను గెలిపించాలా? మళ్ళా గడప గడపగా నచ్చినావు ముఖం పెట్టుకొని అని ఊరోళ్ళంతా ప్రశ్నించిండ్రు. ఇక మంచిగా అయిందా? కొంచెమన్నా శరం ఉండాలా. ఏడ చూసినా గిదే నడుస్తున్నది కథ. గడప గడపకని పోతే చాలు ముఖం మీదనే ఎందుకు వచ్చిండ్రు, ఏం చేసిండ్రా నచ్చిండ్రు అని జనాలు అడుగుతూనే ఉన్నారు, నిలదీస్తూనే ఉన్నారు. అయినా గాని గాలిపంక పట్టోళ్లకు ఏమన్నా ఉంటదా? గవ్వేం పట్టించుకోరు. చూడుండ్రి కథ. అది చూసింది కదా ఎట్లున్నదో ముచ్చట. మరి ఎందుకు పోతారో, ఏం చేయాలని పోతారో, ఆ జనాలతోటి మాటలు వాడిపించుకోవాలని పోతారో, లేకపోతే ఇవన్నీ చేసుడుగాళ్లకు సరదానం ఏమో తెలియదు గాని గిట్ల పోయి జనాలతోని తిట్లు వాడి తిరిగి వస్తారు. ఏమన్నా ఉన్నదా చక్కదనము? మీరు చేసిన ఒక్క పనన్నా లేకపాయే. ఎందుకు పోతారో ఏమో గడప గడపగానే కార్యక్రమం పెట్టుకొని ఎంతో నమ్మకంతో జనాలు మిమ్మల్ని గెలిపిస్తే ఇక గల సమస్యలు కూడా పట్టించుకోకుండా మీరేమో అధికారంలో ఉండి మంచిగా వెళ్తున్నారు ఓ ఏపీని. కానీ ఏపీకి మాత్రం చేసింది ఏమీ లేదు. ఇక ఈ గడప గడపకు అనే కార్యక్రమంలో పోయిన ఎమ్మెల్యేలకు ఇక ఒకటే తీరుగా నిరసన సెగలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికైతే ఏమైనాయో 24 గంటలు మేము కరెంట్ ఇస్తున్నాం, ఇరాము లేకుండా కరెంటు ఒకటే పంటలు అది దాని ఇంత పొడుగు చెప్తారు. రారి సూద్రారి మా మళ్ళీ ఎట్టున్నాయో కరెంట్ ఎట్టున్నదో. అరే అరే ఏమో పుట్టకొచ్చిన చేను ఆగమయ్యేటట్టున్నది, నీళ్ళు లేవు నిప్పులు లేవు, ఎట చేయాలి ఏం సంగతి. మళ్ళీ పేరుకు కూడా ఇంత పొడుగు చెప్తారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు అని. రైతులే అంటున్నారు, రైతు ప్రభుత్వం రైతు సర్కారు అని చెప్తారు కదా. ఏమైంది మరి? ఎటువా మీ సర్కారు చూడురు మా పొలాలు ఎట్టున్నాయని రైతులు అడుగుతా ఉన్నారు. నార్కట్పల్లి కాడ కావాలంటే చూడురు నల్లగొండ రోకు పోయి. ఇస్తానన్న కరెంటేది, చెప్పిన హామీలేవి ఏవి మీ సక్కదనం? గెలిచేదాకా ఒక మాట, గెలిచినాక ఒక మాట. ఇప్పుడు ఇట్లా చేస్తే మేమేంటని పోవాలా? పంటని నమ్ముకున్న మా బతుకులు ఏమి కావాలా? ఏమన్నా ఉన్నదా సక్కదనము అని చెప్పి నల్లగొండ జిల్లా కరెంటు కోతల మీద అన్నదాతలు మస్తు గరమైతున్నారు. నార్కట్పల్లి అద్దంకి హైవే మీద అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. ఇక కరెంటు కోతలను నిరసిస్తూ తప్పనిసరి హైవే రోడ్డు మీద బైఠాయించిండ్రు రైతన్నలు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేసిండ్రు గమాండిగానే. రైతుల రాస్తారోకతోని హైవే మీద కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరి ఏం చేస్తారు చెప్పుండ్రి? కరెంటు ఇవ్వకపోయినాక ఏం కావాలి? అప్పుడేమో 24 గంటల కరెంటు అన్నదాతలకు ఎసుంటి సమస్య
సీరియల్ ఉండదు. 24 గంటలు కరెంట్ ఉంటది. ఎప్పుడు కావాలన్నా మోటార్ వేసుకోవాలా, పంటకు పట్టుకోవాలా. ఇక అప్పుడు అయిందన్నట్టే, పంట చేతికొచ్చి అన్నం వండుకొని తిన్నట్టే చెప్తారు మాటలన్నీ. ఇప్పుడు ఏడవాయే సారు అని రైతన్నలు ఇక చూసి రోడ్డు మీద బైఠాయించిండ్రు. ఏం చేస్తారు ఇక చెప్పుండ్రి, చూడుండ్రి. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కనీసం తెలియట్లేదు మాకు. ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వం ఇలాగూ కరెంట్ ఇవ్వలేకపోయింది. కేసీఆర్ గారు ప్రతిరోజు చెప్తున్నారు 24 గంటల కరెంట్ ఇస్తున్నా, 24 గంటల కరెంట్ ఇస్తున్నాను అంటున్నారు. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి వచ్చి చూసినట్టయితే కరెంట్ అయితే ఎక్కడా లేదు. తెలంగాణ నల్గొండ జిల్లాలో మాత్రం ఎక్కడా కరెంట్ లేదు. ఈ కరెంట్ లేక మా పొలాలు అయితే పూర్తిగా ఎండిపోతున్నాయి. వీరు ఇవ్వగలరా ఇవ్వలేరా, ఎప్పుడు ఇస్తాను కనీసం క్లారిటీ ఇవ్వండి. కొంతమంది 3 గంటలు మాత్రం ఇస్తాం, పగటి పూట 3 గంటలు మాత్రం ఇస్తున్నాం. 3 గంటల కరెంటు ఏమిటికి సరిపోదు. గత ప్రభుత్వం 9 గంటల కరెంట్ అయినా టైం చొప్పున ఇచ్చింది. మీరు 24 గంటల కరెంట్ ఇస్తున్నా అని చెప్పి కనీసం రోజుకు 2 గంటలు కూడా కరెంట్ రాని పరిస్థితి. అది చూసిండ్రి కదా ఎట్లున్నదో కథ. ఇక ఆళ్లకు మనసుంటది, ఎన్ని రోజులని చూస్తారు ఎప్పుడ్రి. పంటనే నమ్ముకునున్నోళ్ళాయే, ముందొక మాట వెనుకొక మాట చెప్పి ఇప్పుడు కరెంట్ ఇవ్వకపోయినాక ఏం కావాలి? మీరు ఏం చేసినా సరే ఇచ్చిన హామీలను నెట్టువేనాయి. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరాలి. మీరు 24 గంటలు కరెంట్ ఇయ్యాలి అని చెప్పి బైఠాయించి కూర్చున్నారు. ఇక రైతులు ఇట్లా కూర్చుండుతోని ఇక 1 కిలోమీటర్ దాకా భారీ ట్రాఫిక్ జామ్ అయింది అనుకో రాదుర్రి. మొత్తానికైతే మరి ఈ రైతులు చేస్తున్న ఆందోళన మీద ఏం చేస్తుందో ఏమో సర్కారు. 24 గంటల కరెంట్ ఇస్తుందా మరి ఇయ్యదా చూడాలి కథ. మరి ఈడు ఎవడు కావచ్చు సోడిగాడిని దాగానే మీకు జాగేడ దొరకలేదు. ఆరా ఓ 2 మిరపకాయలు 2 నిమ్మకాయలు ఓ కోడి అదేందో బొమ్మను చేసిరు. చక్కగా బల్లె బేడం మరగొచ్చి ఈ స్కూల్లోకి పోయి చేసిరు ఇలా మంత్రాలు. ఈ క్షుద్ర పూజలు బల్లి ఎందుకు చేయాలని ఇక బడి పంతులు అంతా పరిశాన్ అవుతున్నారు. ఇక పొరగాలు చదువుకునే కాడకి సిడుగు చేతులు ఏందో ఏమో పోరి. మరి బల్లె చేస్తే ఏమో ఆమ్దాని వస్తుంది. అయ్యా నువ్వు కావాలని ఏమైనా ప్రాక్టీస్ గిట్ట చేస్తున్నావా, ఏమి చీకట్ట వాళ్ళు ఉండరని బల్లెకి పోయి అని లొడుకున్న వారైతున్నారు కదా. నువ్వు పొరగాలు చదువుకునే బల్లెకి క్షుద్ర పూజలు చేసి పాడవుతారు. ఎట్ట ఉంది కథ ఇది? అరే రోజు రోజుకు సోడిగాళ్ళు బాగా హీనం తయారైతున్నారు. మరి అధ్వానానికి దిగజారుతున్నారు. ఇలా పాడైపోను. ఇక బడి లేదు, గుడి లేదు, రోడ్డు లేదు, ఏది లేదు, అల్ల లేదు, పాల లేదు అనుకుంటా క్షుద్ర పూజలు ఏడబడితే గాడనే చేస్తున్నారు. ఇంతకీ ఏడ చేసిండ్రంటారా? కురవి మండలంలో ఉన్న సూదనపల్లి గ్రామంలో సర్కారు పాఠశాలల క్షుద్ర పూజల కలకలను రేపినాయి. ఇక తరగతి గది తలుపులు వలగొట్టి రాత్రి సమయంలో గుర్తుదేలని మనుషులు వచ్చి పసుపు కుంకుమ నిమ్మకాయలు బొమ్మను పెట్టి కోడిని కోసి క్షుద్ర పూజలు చేసిండ్రు. పొద్దుగాల బడికి పోయిన పోరగాండ్లు క్లాస్ రూమ్ లో చూస్తే రక్తం మరకలు చూసి భయంతోని టీచర్లకు చెప్పిండ్రు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తమ పిల్లల మీద క్షుద్ర పూజలు చేసిండ్రని భయాందోళనకు గురైతున్నారు. ఇక ఈ ముచ్చట మీద పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకన్న మాట్లాడుకుంటా గుర్తుదెలని సోడిగాళ్ళ ఆనవాళ్లు కనిపించినాయని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మటే శుభ్రం చేయించినని తెలిపిండ్రు. ఈ విషయం ఏంటంటే ఈ జరిగినటువంటి విషయాలు పోలీసు వారు కూడా ఎమ్మటే స్పందించిండ్రు. ఊరు సర్పంచ్ చైర్మన్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇక నా వంతుగా హెడ్ మాస్టర్గా నేను కూడా ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎమ్మటే వాళ్ళు నేను అప్పటికే స్కూల్ టైం కాలే, నేను రాకముందే ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇట్లాంటి నమ్మొద్దు అనే ఉద్దేశంగా చర్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇక ఊరోళ్ళు మాత్రం పాఠశాలకు సరైన రక్షణ లేకపోవడం మీద గిసొంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, బల్లె రాత్రి సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకొచ్చిండ్రు. ఇక పని చేసిన సోడిగాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. చూడుండ్రి. క్లాస్ రూమ్ లో క్షుద్ర పూజలు చేసి అక్కడ బొమ్మను చేయడం జరిగింది. నిమ్మకాయలు కోసి మిరపకాయలు వేసి పసుపు కుంకుమలు వేసి ఆ డోర్కు ఇట్లా చేయి ముద్ర వేయడం జరిగింది, గోడకు వేయడం జరిగింది. ఇలాంటి అరాచకాలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ తలుపును బలగొట్టుకొని ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి అందులో రుద్ర పూజలు చేసి పిల్లగాళ్ళని భయపడుతూ వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు దిగులు చెందుతూ ఉన్నారు. అది చూసిండ్రు కదా గదన్నట్టు ముచ్చట. మరి తల్లిదండ్రులు భయపడకపోతే ఏం చేస్తారు చెప్పుండ్రి. గిట్ల క్షుద్ర పూజలు బల్లెల చేసినాక తల్లిదండ్రులు భయపడరా? ఇక గీ సోడిగాళ్లకు ఏడేం దొరకనట్టు బల్లె కూడా మొదలు పెట్టిండ్రు. మరి ఎందుకు చేస్తారో ఏమో గీ క్షుద్ర పూజలు. మరి ఆళ్ళ మీద వాళ్ళు చేసుకొని చచ్చిపోయినా మంచిగుండు. లేనిపోని భయాలు గిట్ల బల్లెల తీసుకొచ్చి పెడితే ఏమనాలా? ఇక పంతులకు పోరగాళ్లకు ఇంత లోక జ్ఞానం అన్న ఉంటది. కానీ తల్లిదండ్రులు చదువుకున్నోళ్ళు కొంతమంది ఉంటారు, చదువుకోనోళ్ళు కొంతమంది ఉంటారు. భయపడి పోరగాళ్లను బల్లలకు
దంపుడే బంద్ పెడతారు. ఇక గీలు చేయంగా పొలగాన్ల భవిష్యత్తుకు కూడా అడ్డుపడేటట్టే ఉన్నది కథ. మరి ఈ ముచ్చట మీద కఠిన చర్యలు తీసుకోవాలని పొలగాన్ల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మరి ఏం చేస్తుందో ఏమో చూడాలి. అగో యువకాలం నవకాలం 17 రోజులకు వచ్చింది కదా, జోరు మీద సాగుతున్నది యాత్ర. అరే మొత్తానికైతే నారా లోకేష్ సరిపోని అరుచుకుంటుండ్రులే, అరుచుకోపోతే ఊకుంటాడు. మరి ఎట్టుంటా చెప్పురి గాలిపంక పార్టీ వాళ్ళు చేస్తున్న గలాటకు మరి ఏం చేయాలి, జనాలను ఎవరు ఆదుకోవాలి? అరే పాపం వాళ్ళు చెప్పుకునేటట్టు లేదా, తప్పుకునేటట్టు లేదా, ఎక్కడి బాధలు ఏం సంగతి చెప్పురి కథ నీ లిక్కున వారెత్తునా. జనబలం యువగణం గర్జించెను నేరి నవగణం. అగో నారా లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్ర 17వ రోజు మస్తు జోరుగా అయింది కదా నుల్లా. ఇక జనాలకు పోయి వాళ్ళ కష్టాలు నష్టాలు మొత్తం తెలుసుకుంటున్నాడు కదా. ఇక గాలిపంక పార్టీ చేస్తున్న అరాచకాలను కూడా తూర్పాడబడుతున్నాడు మొత్తానికైతే. ఇక సాదా సీదా జనాల నడుమకే పోయి గాలని అడిగి గల సమస్యలు మొత్తం తెలుసుకుంటున్నారు. ఇక జనాలు కూడా గాలకున్న సమస్యలు చెప్పుకొని బాధపడుతున్నారు నారా లోకేష్ తోని. ఇక గాల సమస్యలున్న నారా లోకేష్ గాళ్లకు భరోసా కల్పించుకుంటా ముందటికి పోతున్నాడు. ఇక నారా లోకేష్ మొదలు పెట్టిన యువగలం పాదయాత్ర టీడీపీ కార్యకర్తలు కూడా జోరుగా వస్తున్నారు. యువత కూడా బాగానే కదిలొస్తున్నదిలా నారా లోకేష్ పాదయాత్రలా చూడుండ్రి. జనబలం అది చూసిండ్రు కదా ఎట్లయితున్నదో పాదయాత్ర, మస్తు జోరుగా అవుతున్నది కదా నుల్ల. మొత్తానికి ఎటు చూసినా గాని టీడీపీ ఫ్లెక్సీలు, పసుపు రంగు జెండాలు మొత్తం పసుపుమయమైపోయిందనుకో రాదుర్రి. ఏడ చూసినా కూడా దారెంబడ జనాలు. టీడీపీ కార్యకర్తలతోని నారా లోకేష్ ముందటికి పోతున్నాడు. ఎవరిని ఎత్తిగడులు చేసినా కూడా మేమెవరికి భయపడేది లేదు అని చెప్పి జనాలకు భరోసా కల్పించుకుంటా ముందటికి పోతున్నాడు. మొత్తానికైతే నారా లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్రకు జనాలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. జనాలు జనానీరజనం బలుకుతున్నారు. ఇక ఓ పక్క ఇది ఇట్లయితుంటే గాలిపంక పాటోళ్లకు భయం పుడుతున్నట్టున్నది. అందుకే అన్ని గాలి చేతలు పెట్టుడు, ఎప్పుడు ఏదో పుల్లేసుకుంటే ఏడతారు. మొత్తానికైతే నారా లోకేష్ మాత్రం ఎవరన్నీ చేసినా కూడా నా పాదయాత్ర మాత్రం జనాల కోసమే, నా అడుగులన్నీ జనాల బతుకుల కోసమే అని చెప్పి ముందుకేసుకుంటా జనాలకు భరోసా ఇస్తున్నాడు. మొత్తానికి జనబలం ఇక పేరు పెద్దరికం బతుకు బజార్కం అన్నట్టే ఉన్నది. చూస్తేందుకేమో బడిపంతులు గవర్నమెంట్ నౌకరీ, సర్కారు నౌకరీ, ఆయనకేందయ్యో అని మీదికి మాట్లాడతారు. మా సకదానం ఏందో సర్కారును చూస్తే తెలుస్తున్నది. అరే నెలనాడుకి ఇంత జీతం రాకపోతే ఎదురు చూసి ఏం కావాలి మా బతుకులు? నెలకింత అయ్యో అవో రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ గంగలో పోవాలన్నా ఏంది ఇది? జీతాలు ఇయర్ మన్ ఇయర్ కానీ ఇంత పొడుగు చెప్తారు, మేము చేసినాం మేము చూసినాం అని. ఇగో గిట్లున్నాయి మా బతుకులు అని పంతులంతా పరేషాన్ అవుతున్నారులా. ఎవరు దిక్కెళ్ళి ఇంకెవరు మహానుభావులు జగనాలు గారు వారి చేతలుగా గిట్లున్నాయి అన్నట్టు పంతులు. ఆగో ఏపీలా సర్కారు ఉపాధ్యాయుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందుల్లా. జీతాలు ఎప్పుడొస్తాయో తెలక ఆందోళన ఎందుతున్నారు పాపం పంతుళ్ళు. జీతమో మహాప్రభో అంటూ జగనాలు సర్కార్ని వేడుకుంటున్నారు. 10వ తారీఖు దాటినా ఇప్పటికీ అనేక మంది పంతుళ్లకు జీతాలు రాలేదట పాపము. ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు. జీతాలు రాకపోవడంతోని వైద్యం, పిల్లల ఫీజులు, బ్యాంకు లోన్ల చెల్లింపులకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరి నెల జీతం కోసం నిరసన చేపట్టాల్సిన స్థితికి పంతులందరూ వచ్చిండ్రు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని చెప్పి అంటున్నారు పంతులు ఏపీలా. చూడుండ్రి, ఎప్పుడు జీతం పడుతుందో ఆర్థిక పరిస్థితి ఏమిటనేటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని చెప్పేవాళ్ళు కూడా ఈరోజు రాష్ట్రంలో లేకుండా పోవడం అనేటువంటిది చాలా దారుణం. మేము వెళ్ళి ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చి జీతం ఏ రోజు పడుతుంది అని అడిగే పరిస్థితి కూడా లేని పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది. అందుకోసమనే మేము యూటీఎఫ్గా డిమాండ్ చేస్తుంది, నిజంగా అసలు ఆర్థిక పరిస్థితి ఏంటి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏంటి,
నిన్న కేంద్ర బడ్జెట్లో కూడా పెన్షన్ కోసం 14% మాత్రమే నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. అంటే 100% నిధుల్లో 14% పెన్షన్ కోసం కేటాయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా తక్కువ శాతమే కేటాయించే పరిస్థితి ఉంది. కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఆ ఆర్థిక పరిస్థితి మీద అలాగే 1వ తారీఖు ఖచ్చితంగా జీతాలు చెల్లించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అది చూసిండ్రు కదా ఎట్లున్నదో ముచ్చట. మరి జగనాలు ఇంకేం చేస్తాడో ఏమో, చేసిందేమో ఏది లేకపాయే అభివృద్ధి ఏపీలా. మరి గిట్ల పంతుల్లకు కూడా జీతాలు ఇవ్వకపోతే ఏమన్నా ఉన్నదా సక్కదనని చెప్పుండ్రి. ఇయాల్టికి 3.5 పొద్దు ఏపీని దిద్ది దీపం పెడతా అంటివి జగనాలు. ఏడవాయ నీ సక్కదనము, ఏమన్నా ఉన్నదా నీ తరీకా? ఎప్పుడు చూసినా దందాలు చేసుడు, కబ్జాలు చేసుడు, అట్లా చేసుడు ఇట్లా చేసుడే గాని మరి ఈ పంతులకు జీతాలు ఇస్తాం ఏమన్నా ఏత్తాం అన్నట్టున్నదా? ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా నీకైతే చెవు మీద పేను కొరికినట్టే ఉండదు కొంచానన్నా. మరి ఈ ముచ్చట మీద ఏం చేస్తుందో ఏమో గాలిపంక పార్టీ సర్కారు చూడాలే గాని. ఆత్సే ఆ జోడో అనుకుంటా రేవంత్ రెడ్డి జోరు మీద తిరుగుతున్నాడు కదా, తెలంగాణ అంతా కల తిరుగుతున్నాడు. మొత్తానికైతే మామూలుగా లేదనుకో రాదు, సర్కారు మీదకి సవాల్ వేస్తున్నారు. ముందుగా ఇంటి పంచాయతీలే ఉన్నాయని వాళ్ళందరూ అంటుంటే పంచాయతీలు పని చేసి కూడా ఓడే మా పని ఎట్లా అనుకుంటారు? ఇదివరకు లేక బదనాం చేసే పడేటోడు అవ్వలేడు. మాకేం పంచాయతీలు ఉన్నాయి, తమాషగా జనం కొరకే యాత్రలు చేస్తున్నామని జోరు మీద అయితే చెప్తున్నాడు. మొత్తానికి మరి యాత్ర ఏడాదాకా వచ్చింది, ఏం మాట్లాడిండు, ఏం సంగతి అనేది ఒక్కసారి చూసేద్దాం రారి. ఆగో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అర్హులందరికీ పోడు పట్టాలు పంపిణీ చేస్తామన్నాడు కదా నువ్వులా పిసిసి చీఫ్ రేవంత్ సారు. 2 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా పోడు భూముల సమస్యకు కేసీఆర్ పరిష్కారం చూపించలేకపోయిండని చెప్పుకొచ్చిండు. సర్కారు దిగిపోయే సమయంలో పట్టాలు ఇస్తామని చెప్పి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించిండు రేవంత్ సారు. హత్సే హత్ జోడో యాత్రల భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పాదయాత్ర కొనసాగింది కదా జోరుగా. ఇయ్యాల రేవంత్ సార్ది స్థానిక జగదాంబ సెంటర్ల నిర్వహించిన బహిరంగ సభల ఆయన మాట్లాడిండ్రు. 10 లక్షల మందికి పోడు పట్టాలు అందజేసిన ఘనత కాంగ్రెస్ దని కూడా ఎప్పుకొచ్చిండులా. కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక సాగుదారుల మీద అక్రమంగా కేసులు బనాయించిండ్రని మస్తు గరమైండు రేవంత్ సారు. ఇక ఇంకోరేకేమో సూర్యాపేట రూలరు భారత్ జోడో స్ఫూర్తితోని హత్యయాతు అభియాన్ ల భాగంగా 5వ రోజు మహాపాదయాత్ర కేటీఆర్ నుంచి బయలుదేరి కుప్పిరెడ్డిగూడెం చేరుకున్నారు. కుప్పిరెడ్డిగూడెం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కోలాట బృందాలతోని స్వాగతం పలికిండ్రు. సీతారామ చంద్రస్వామికి పూజలు నిర్వహించిండ్రు ఘనంగా. ఇక అటెనక సిక్కి గ్రామ జనాలను ఉద్దేశించి మాట్లాడుకుంటా కుప్పిరెడ్డిగూడెం మొత్తానికి వెంటనే దళిత బంధు ఇయ్యాలని, ఎస్సీ కాలనీలో మెరుగైన వసతులు కల్పించాలని, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గడిచిన 9 ఏళ్లలో ఎక్కడ ఎసొంటి అభివృద్ధి చేయలేదని, ఈ అసమర్థ పాలన మంత్రి జగదీష్ రెడ్డిదని మస్తు గరమైండు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. మొత్తానికైతే హత్య జోడో యాత్రల పటేల్ రమేష్ రెడ్డి యాత్ర కూడా జోరుగా అవుతున్నది చూడుండ్రుల్లా. అది చూసిండ్రు కదా. ఇక రేవంత్ సారు చేస్తున్న జోడో యాత్రకు జనాలు జనానీరజనం పడుతున్నారు. ఇక ఈ యాత్రకు ఉష్కవత రాలని జనం వస్తున్నారు. మొత్తానికైతే జనాలకు ఇవాళ కష్టాలు నష్టాలు తెలుసుకుంటా ముందటికి పోతున్నాడు రేవంత్ సారు. ఇటు పటేల్ రమేష్ రెడ్డి సార్తో కూడా కార్యకర్తలు బాగానే వస్తున్నారు మొత్తానికి. ఇక గివన్నట్టు వాటి రాజ్ నివాస్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై వాక్మెట్ ప్రిపేర్ అండ్ మై డాక్టర్ పెయిన్ ప్రొడక్ట్. చూస్తూనే ఉండేది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5.